హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మీద ఎలాంటి ఆస్తి లేదు. కాదు మీరు ఇట్లే చేస్తుంటే నేను విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఈ మీమాంసాసురుడు 2 వీక్స్ ఎగో మీమాంస అప్డేట్స్ అని ఒక వీడియో పెట్టాడు కదా. అందులో వాడంతటికి వాడు చెప్పినది ఇది. నా పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేవు అని వాడు ఈ వీడియోలోనే కాదు, ఇంకా ఇంతకుముందు 2-3 వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో చెప్పాడు. నా పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ లేవు అని వాడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆడియో వినండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సార్ ఇప్పుడు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. ఆయనని అన్ని రకాలుగా చుట్టుముట్టి ఎటు బయటికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఈ టైంలో రియల్ ఫాలోవర్స్ అయిన మన నుంచి సార్కి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి. ఈ గ్రూప్లో రియల్ ఫాలోవర్స్ అయ్యండి ఎకనామికల్గా ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. ఆల్రెడీ 4-5 మెంబర్స్ పెట్టారండి. థ్యాంక్స్ వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానండి. ఇంకొకటి నేనేమంటున్నానంటే, ఇంక్లూడింగ్ మీ, మనం సార్కి హెల్ప్ చేస్తే సార్ నుంచి మనం ఒక షూరిటీ తీసుకుందామండి. సార్కి తెల్కపల్లిలో విల్లాస్ ఉన్నాయి, ఆ విల్లాస్ అయినా రాయించుకుందాం. ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ అయినా రాయించుకుందాం. కోకాపేటలో ఉన్నది, కోకాపేటలో ఏదో ఒకటి ఖచ్చితంగా లీగల్గా ఒక షూరిటీ రాయించుకుందాం. షూరిటీ రాయించుకున్న తర్వాతనే మనం సార్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దామండి. ఈ ఇష్యూ నుంచి సార్ని మనం బయటపడేస్తే 100% సార్ రియల్ ఎస్టేట్లో రీబౌన్స్ అవుతారండి ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, సార్ని ఒక పద్మవ్యూహంలో పెట్టి ఇందులో బయటికి రాకుండా చేస్తున్నారు. సో వన్స్ సార్ ఇందులో నుంచి బయటకు వచ్చారంటే తనేందో నిరూపించుకోగలరు. సో నేనేమంటున్నానంటే, ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు సార్ నుంచి మనం ఖచ్చితంగా ఒక షూరిటీ రాయించుకుందాం. సో ఫ్రెండ్స్, రియల్ ఫాలోవర్స్ అయిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. సార్కి మనం ఎకనామికల్గా హెల్ప్ చేద్దాం. సో ఇంకొకటి, సార్ వన్స్ రియల్ ఎస్టేట్లో రీబౌన్స్ అయ్యారనుకోండి, అడుగుదాం. ఇప్పుడు మనం ఈ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉండి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారో సార్ని మనం కూడా అడుగుదాం. సార్ మాకేమైనా అలా రియల్ ఎస్టేట్లో కూడా ఏమైనా బిజినెస్లు, అవి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కావచ్చు, అలాంటి ఆపర్చునిటీస్లో కూడా సార్ నుంచి మనం అలా ఒకవేళ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కాదు, మాకు రియల్ ఎస్టేట్లో ఇలా హెల్ప్ కావాలి అన్నారు అనుకోండి మీరు, ఒకవేళ అది ప్రాపర్టీ మేనేజ్మెంట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. సో అలా మీకేమైనా కాన్సెప్ట్ ఉన్నా అలా అయినా సార్ నుంచి ఒకటి రాయించుకుందాం మనం కాగితం. అంటే మాకు రియల్ ఎస్టేట్లో ఇలా ప్రాపర్టీ మేనేజ్మెంట్లో హెల్ప్ కావాలన్నా, లేకుంటే ఇంకేదైనా రియల్ ఎస్టేట్ సంబంధించి అలాంటిది ఏమైనా కావాలన్నా సార్ నుంచి ఏమైనా ఒకటి షూరిటీ తీసుకుందాం. అలా అయినా ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ అని పెట్టండి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కలుద్దాం, మనం అందరం కలుద్దాం. సార్ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో మనం అందరం కలిసి డిస్కస్ చేద్దామండి. ఇమీడియట్గా రెస్పాండ్ కాండి. థ్యాంక్ యూ. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వాయిస్ మెసేజ్ లాస్ట్ ఇయర్ జూన్లో గ్రూప్స్ క్రియేట్ చేశారు కదా ఫ్రెండ్స్. అప్పుడు వీడి గురించి న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడేదో మహాత్ముడు, వీడినేదో కావాలని కష్టాలు పెడుతున్నారు అందరూ కలిసి అని వీడి బిల్డప్లు ఇచ్చి యూట్యూబ్లో వాడు ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేసి వీడియోస్ చేశాడు కదా. అప్పుడు కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేశారనమాట వీళ్ళ ఫాలోవర్స్ అందరూ కలిసి, రియల్ ఫాలోవర్స్ అనమాట వీళ్ళందరూ. సో ఈ ఫాలోవర్స్ అందరూ కలిసి గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళ సార్ని కాపాడేయాలి అని చెప్పేసి ఇట్లాగా ఈ వీడియోలో, ఈ ఆడియోలో ఉన్న వాయిస్ ఎవరిదో అందరికీ తెలుసు. అప్పటికే వీడి గురించి కొంచెం తెలిసిన వాళ్ళకి అప్పటికి విషయం ఇలా పబ్లిసిటీ రావడం వల్ల అందరికీ తెలిసిపోయింది. న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో చూసిన తర్వాత అందరికీ క్లియర్గా అర్థమైంది చాలా వరకు. తర్వాత మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మన ఛానల్లో చాలా వీడియోస్లో ప్రూఫ్లు చూపించిన తర్వాత చాలామంది నమ్మారు. ఇంకొంతమంది కొంచెం అటు ఇటు తెలియకుండా, వాడు చెప్పేవి నిజాలు, మనం చెప్పేవన్నీ నిజాలు తెలియకుండా కొంచెం ఉన్నారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళని వీళ్ళేం చేశారంటే,
వాళ్ళ వైపు అట్రాక్ట్ చేయడానికి ఇట్లా గ్రూప్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఇట్లాగా మనీ కలెక్ట్ చేశారనమాట. 2024 స్కామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. 2024లో డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళందరికీ తెలుసు ఈ వాయిస్ ఎవరిది, ఈ మెసేజ్లు ఎవరు పెట్టారు అనేది. సో అలా మనీ ఇచ్చి మోసపోయిన వాళ్ళందరూ ఇలాంటి మెసేజ్లు తీసుకెళ్ళి వీళ్ళందరినీ వాడిని ఆ మీమాంసాసురుడిని A1గా ఇలాంటి వాళ్ళందరినీ A2 A3లుగా జాయిన్ చేసి కేసు పెడితే ఈ వాయిస్ మెసేజ్లు ఇవన్నీ తీసుకెళ్తే మీ కేసు పక్కాగా రిజిస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.